హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి మేము మా ఫామ్ హౌస్కి సంబంధించిన చెట్ల కోసం కడియం వెళ్ళిన రోజు తీసిన వీడియో అనమాట. మార్నింగ్ 5:30 6 అట్లా బయలుదేరాము. ఆఫ్టర్నూన్ 1:30 వరకు అయితే మేము అక్కడికి రీచ్ అయిపోయాము అనమాట. అశోక్ చక్ర నర్సరీకే వెళ్ళాము డైరెక్ట్. ఈ ప్లేస్కి మేము ఇంతకు ముందుకైతే సెప్టెంబర్లో ఒకసారి వచ్చి వెళ్ళాము. సెప్టెంబర్లో వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు ఏమేమి కావాలో నేను ఒక లిస్ట్ రాసుకున్నాను. ఆ లిస్ట్ ప్రకారం ఎన్ని కావాలనేది నేను తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైజ్ని బట్టి డిసైడ్ చేసుకున్నాను అనమాట. కొన్ని చెట్లు అక్కడ నాకు తెలియని కూడా అసలు చాలా వరకు తెలియనివే ఉన్నాయి. అవి కూడా మా ఏరియాలో వస్తాయా లేదా అనేసి కనుక్కొని అవి కూడా కొన్ని మొక్కలను అయితే మేము యాడ్ చేసుకున్నాం అనమాట. మేము ఏమేం కావాలనేవి అన్ని లిస్ట్ రాసుకున్నారు వాళ్ళు. లిస్ట్ రాసుకున్న తర్వాత మాకు 2 days తర్వాత కొటేషన్ ఇచ్చారన్నమాట. ఏ ప్లాంట్కి ఎంత ప్రైస్ పడుతుంది అనేసి. ఒక్కొక్క రకానికి మేమైతే 5 ప్లాంట్స్ తీసుకున్నాం అనమాట. ఒకటి పెట్టిన తర్వాత ఒకటి పోయినా కూడా ప్లాంట్స్ ఎక్కువ ఉండాలి కదా, మన దగ్గర లేదు కదా, తెప్పించుకోవడానికి కూడా ఈజీగా ఉండదు. కాబట్టి ప్లాంట్స్ అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఎక్కువనే పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ వాళ్ళ ఆఫీస్ దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొన్ని మొక్కలు అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇంతకుముందు మాకు లిస్ట్లో లేనివి అయితే అక్కడ కొన్ని ఉండే, అవి కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతావి ఫ్రూట్ వెరైటీస్ కోసం అని చెప్పేసి కొంచెం ముందు వేరే ఫామ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మొత్తం పండ్ల మొక్కలకు సంబంధించినవి ఉన్నాయి, వేరే ఏమీ లేవన్నమాట. అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం కోసం అని వచ్చాము మేము. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మొక్కలకి పూత అదేమీ లేదనమాట. ఇప్పుడు వెళ్ళినప్పుడు చాలా మొక్కలకి పూత అది స్టార్ట్ అయిపోయింది. కొన్ని కాయలు కూడా కాస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఈజీగా ఉంది. ఏది అంటే అప్పుడు పేర్లు చెప్పారు, ఓహో ఇది ప్లాంట్ అనేది కొంచెం ఐడియా ఉంది. ఇప్పుడు డైరెక్ట్ వాటి కాయలు అవి చూస్తే మాత్రం ఇది అనేసి ఇది ఈ సైజులో కాయలు వస్తాయి అది అనేసి క్లియర్గా అర్థమైపోయింది. ఇక్కడ ఫస్ట్ సపోటా అయితే సెలెక్ట్ చేసుకున్నాం మేము. సపోటాలో ఎన్ని వెరైటీస్ ఉన్నా అవన్నీ అయితే 5 ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. మేము చూసి వెంటనే మొక్క బాగుంది అనిపించింది, వాటిపైన వెంటనే మార్క్ చేయించుకున్నాం అనమాట. ఇది వచ్చేసి వైట్ నేరేడు అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్కి అయితే పండ్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి చాలా వరకు. అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది వేరే ఫామ్ అనమాట. దీంట్లో వైట్ నేరేడు మొక్కలు అయితే చాలా ఉన్నాయి. అన్ని చెట్లకి ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఇవైతే 2 సెలెక్ట్ చేసుకున్నాం. ఆ ఫ్రూట్ టేస్ట్ చూసిన తర్వాత మాత్రం 7-8 ప్లాంట్స్ తీసుకున్నాం అనమాట. ఇది కొంచెం బేబీ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత చాలా తీయగా ఉంటుందంట. మేము తిన్నప్పుడు లైట్గా ఉంది, కానీ అప్పుడు కూడా చాలా స్వీట్ ఉండే. మేము డైరెక్ట్గా వెళ్ళి కొన్ని పండ్లు అయితే ఉన్నాయి కదా, ఆల్రెడీ చెట్లకు ఉన్న పండ్లని టేస్ట్ చూసిన తర్వాత మేము అనుకున్న దానికన్నా పెంచేసామన్నమాట. 7 అనుకున్న దగ్గర 10, 5 అనుకున్న దగ్గర 7 అట్లా అనుకున్న ప్లాంట్స్కి అయితే పెంచేసాము. తర్వాత అక్కడ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మ్యాంగో ఫామ్కి వచ్చినాము. మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ నుండి ఇంకొక 20 kilometers ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాంగో ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓన్లీ మ్యాంగో వెరైటీసే ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి, ఇంకేమీ లేవు ఇక్కడ మెయిన్గా మేము వచ్చింది మ్యాంగో ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకోవడం కోసం మాత్రమే. మా లిస్ట్లో మ్యాంగో వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, మ్యాంగో ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి. దగ్గర 70 ప్లాంట్స్ వరకు మ్యాంగోనే ఉన్నాయి. అవి కూడా ప్రైస్ కూడా అవే ఎక్కువ కాబట్టి ఉన్న వాటిలన్నింటిలోనూ. అండ్ ఇది కూడా సీజన్ కూడా కాబట్టి మనకి ఈజీగా తెలుస్తుంది కాయలు ఉన్నాయా లేదా, కాయలు ఏ సైజ్ అవుతాయి అనేది ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఓన్లీ మేము మ్యాంగోస్ కోసం మెయిన్గా వచ్చామన్నమాట. డైరెక్ట్గా చూసి సెలెక్ట్ చేసుకుందామని. లిస్ట్ ప్రకారం ఉన్న వాటిలలో మంచిగా ఉన్న ప్లాంట్స్ ఫ్రూటింగ్ అది బాగున్న దానికి మార్కింగ్ చేయించుకుని ఉంటాం. మన పేరు అలా రాసుకునేటట్లు ఒక వర్డ్ అట్లా మనం కావాలనుకున్న ప్లాంట్, మంచిగా ఉన్న ప్లాంట్, నచ్చిన ప్లాంట్కి వాళ్ళు మార్కింగ్ చేస్తారు. సేమ్ అదే ప్లాంట్ని మనకి డెలివరీ చేస్తారనమాట. సో అది మొత్తం ఇది మ్యాంగోస్ చూస్తున్నాము, అన్ని మ్యాంగో వెరైటీస్. ప్రతి ఒక్క చెట్టుకి కాయలు ఉన్నాయి. చిన్నదైన కవర్లో ఉన్న వాటికైనా కూడా చాలా కాయలు ఉన్నాయి. ఇంతకు ముందు మేము వచ్చి కొటేషన్ తీసుకున్నప్పుడు కొన్ని మొక్కలు లేవన్నారు. ఇప్పుడు మళ్ళీ అవి రీస్టాక్ అయ్యాయంట. అవి కూడా మళ్ళీ కొన్ని మొక్కలను అయితే యాడ్ చేసుకున్నాము. ఫస్ట్ అనుకున్న లిస్ట్ కన్నా ఇప్పుడు అవి అయితే మళ్ళీ ప్లాంట్స్ పెరిగిపోయినాయి, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అయితే పెరిగినాయి. ఇంకా కొన్ని టేస్ట్ చేసిన తర్వాత కూడా బాగున్నాయని చెప్పేసి, ఫ్రూట్ వెరైటీస్ బాగున్నాయి, తినడానికి కూడా తీయవునని చెప్పేసి మళ్ళీ వాటిని నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అయితే పెంచాము. అక్కడికి 1 o'clock వెళ్ళాము. 1 o'clock నుండి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5:30 అయింది మాకు. అక్కడే అన్ని ప్లాంట్స్ అన్నీ తిరిగి చూసి బాగున్నాయి అన్నీ సెలెక్ట్ చేసుకొని మార్కింగ్ చేసుకునేసరికి మ్యాంగో ప్లాంట్స్ దగ్గర టైం ఎక్కువ పట్టింది. మామిడి పండ్లే చాలా రకాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఇవో పేర్లు చెప్పండి, నాకు ఒక్కటి కూడా గుర్తులేవు ఆ పేర్లు. అసలు అందుకే నేను అడిగాను, మేము ఎలా గుర్తుపట్టడానికి ఉంటుంది, ఏది ఏ మొక్క అని చెప్పేసి గుర్తుపట్టడం ఎలా అని అడిగితే
వాళ్ళు పంపించేటప్పుడే ట్యాగ్ వేసి ట్యాగ్ పైన పేరు రాసి పంపిస్తామన్నారు, ఏ వెరైటీ ఏంటి అనేసి. మామిడి చెట్లు ఉన్న దగ్గర కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా సెలెక్ట్ చేసేసుకున్నాం. మా లెగ్స్లో వచ్చేసి ఒక 30-40 వరకు ఉన్నాయి కొబ్బరి చెట్లు. ప్రస్తుతానికి అక్కడ 2 వెరైటీసే ఉండే, ఆ 2 వెరైటీస్ కూడా తీసుకున్నాం. ఇంకొక 2 వెరైటీస్ మళ్ళీ తర్వాత వస్తాయంట, అప్పుడు తీసుకుందామని. ఇప్పుడు తీసుకున్న అయితే మొత్తం 5 years ఏజ్వే తీసుకున్నాము. ఇవి హైట్ కూడా ఎక్కువ ఏం పెళ్ళవంట, మినిమం హైటే వెళ్తాయి. మనకి తెంపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందంట. మేము ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత 4 days తర్వాత మాకు అయితే డెలివరీ అయింది. ఇవి వచ్చేసి వాళ్ళు లోడింగ్ చేసేటప్పుడు తీసిన వీడియో అనమాట. మొక్కల ట్రాన్స్పోర్ట్ కూడా వెహికల్ వాళ్ళే మాట్లాడమని చెప్పేసామన్నమాట. మేము సెలెక్ట్ చేసుకున్న అన్ని ప్లాంట్స్కి వచ్చేసి 2 వెహికల్స్ అయితే పడ్డాయి, 2 లారీలు అయితే సరిపోయాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 8-9 వరకు అయితే 2 వెహికల్స్ ఫామ్కి రీచ్ అయిపోయినాయి. వచ్చిన తర్వాత ఒక్కొక్క మొక్కని స్లోగా జేసీబీలోకి తోసి పెట్టి అక్కడ నుండి మేము మొక్కలు పెట్టాలనుకుని ఆల్రెడీ ప్లేస్మెంట్ మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, అక్కడికి జేసీబీ త్రూ వెళ్ళి అక్కడ స్లోగా డంప్ చేస్తున్నాయి. ఫైనలీ కొన్ని నెలల నుండి పోస్ట్పోన్ అవుతూ మొత్తానికైతే ఫామ్కి మొక్కలు వచ్చేసినాయి. వచ్చిన తర్వాత మేము ఏవి ఎక్కడ పెట్టించామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. అన్ని మొక్కలు హెల్తీగా ఉన్నాయా లేదా, ఏవి బాగున్నాయి ఏవి బాగాలేవు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.